వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈ దినం ముందు మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క హృదయ వాంఛ మత్తయి సువార్త చివరి అధ్యాయము 19 చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ కొండ మీద నుండి 500 మంది చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. చాలా ఆశ్చర్యం. మానవాతీతమైన కార్యములు, మానవుడు నమ్మలేని మాటలు, గ్రహించలేని మాటలు మనం నమ్ముతాం. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. బ్రహ్మమైన వాక్యాలుగా మార్చాడు, ఆయన శిష్యునిగా మార్చాడు. ఆయన మనం ఏకమైన కాబట్టి, మన నేత్రాలు వెలిగించబట్టి కాబట్టి, ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషులతో అంతరంగ స్త్రీతో ప్రభు వాంఛించినట్టు కోరినట్టుగా యోహాను సువార్త 4:25 ప్రకారం దేవుడు ఆత్మగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని ప్రభు చెప్పిన మాటలు నెరవేరినట్లు కంచి దినాల్లో మనమందరం కూడా పరిశుద్ధాత్మకు నిలవారై దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ మనమందరం మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఆయన రహస్య రాకడ కొరకు ఆకలితో దప్పుగా చూసే మనమందరం కూడా ప్రభు వాంఛించినట్లు, ప్రభు ఆశించినట్లు, ప్రభు కోరినట్లు మనం రక్షకుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నాం. యేసుక్రీస్తు గారి తండ్రికి ఆరాధన. కాబట్టి ప్రభు యొక్క కోరిక శిష్యులతో చెప్తారు. 11 మంది ఉన్నారు. 12 అయిపోయిన మనకు తెలుసు. కాబట్టి శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు దాదాపు 70 మంది ఉన్నప్పుడు వారిలో ఒక్కసారిగా కొంతమంది వెళ్ళిపోయారు. కేవలం ఇక 2 మంది వెళ్ళారు. వారితో ప్రభు చెప్తున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలా. యోహాను సువార్త 6:6 క్రీస్తు చెప్పిన యొక్క బోధ మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధం, మనం ముందు ప్రకృతి సంబంధమే. కానీ ద్వారా మనం రక్షణ పొంది యేసుక్రీస్తు మనలో జన్మించడం ద్వారా, మన అంతరంగ ముందు జన్మించడం ద్వారా మనమందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఆయన శిష్యులమై ఉన్నాం. అద్భుత ఆరాధన చేస్తున్నాం. ఎందుకు తెలియని ఆరాధన చేశాం. తెలిసిన ఆరాధన ప్రభు కోరినట్టుగా దేవుడు ఆత్మ కాబట్టి, మనం ఆరాధించే దేవుడు ఆత్మ కాబట్టి పరిశుద్ధాత్మ ఉంది. సత్యమార్గంలో నిలిచి ఆత్మతోను సత్యముతో ఆరాధన చేస్తున్నాం. సో ప్రభు కోరిన కోరిక తండ్రి నెరవేర్చాడు. మన జీవితంలో నెరవేరింది. మనమందరం ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించేదిగా శిష్యులు వెళ్ళి మెడగదిన పరిశుద్ధాత్మ పడ్డారు. ఒలీవల కొండ దగ్గర సరాసరి మెడగది వెళ్ళిపోయారు. ప్రభు ఆజ్ఞాపించినట్టు ఎంత దగ్గర ప్రార్థన చేశారు. ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను. తండ్రి వాగ్దానం చేసి మీ మీదకి పంపిస్తాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచినట్టు ప్రభు చెప్పాడు. కానీ ప్రభు చెప్పిన మాట వారికి మాత్రమే కాదు, కానీ మనకు కూడా. మనకు శక్తి పొంది కూడా సేవ చేయకూడదు. పైనుండి శక్తి పొంది కూడా సేవ చేయకూడదు. పైనుండి శక్తి పొందాలంటే కింద నుంచి మనం మొరపెట్టాలి. మనం మరో దేవుని సన్నిధికి చేరాలి. తండ్రి మన యొక్క ప్రార్థనకి ఇచ్చి మనం మర్ర విని తాను వాగ్దానం చేసినట్టుగా పరిశుద్ధాత్మను పొందాలా. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొంది తర్వాత మనం సేవ చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి పొంది కూడా సేవ చేస్తే ఫలించదు. వాగ్దానం ఉంది కదా. లూకా సువార్త 11:13 పరలోకమున నా తండ్రి తన్ను అడుగువారి పరిశుద్ధాత్మ ఎంత కావాలంటే నిశ్చయంగా ఇస్తాడు. సో మనకు పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ లేకుండా పాట పాడినా, స్తుతించినా, ఆరాధించినా, ప్రార్థన చేసినా ఫలించవు అని తప్పని చెప్తున్నాను. ప్రార్థన యేసుక్రీస్తు వారికి జీవితంలో ఓటమి ఎన్నడూ చూడలేదు. కారణం ప్రార్థన లేకుండా పెంచింది. అలాగే మన పితరులు దైవజనులు కూడా చెప్పారు కదా, ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. దైవజనులు వాళ్ళు కాబట్టి చెప్తాడు. శిష్యులై ఎందుకు ఆ విధంగా యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు చేయగలిగారు? ప్రభువైన యేసు ఎందుకు ఆ విధంగా అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచించి కార్యాలు చేయగలదని తాను ఆలోచించిన పరిశుద్ధాత్మ తను చెప్పిన మాట, వితౌట్ అనాయింట్మెంట్ యూ కెనాట్ టీచ్ నాట్ యూ కెనాట్ డూ ఎనీ సైన్స్ ఆర్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ అనాయింట్మెంట్. అభిషేకం అనే కూడా నువ్వు ప్రార్థన చేయలేవు, పాటలు పాడలేవు, స్తుతించలేవు. నా నామల అద్భుతాలు కానీ, ఆశ్చర్యాలు కానీ, సూచనలు కానీ చేయలేవు. నా కుమారుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా రాత్రంతా ప్రార్థించి పగలంతా పనిచేశాడో ఆయన చేసే కార్యం ఏ విధంగా సఫలమైనమో అలాగే మీరు కూడా ప్రార్థన చేయాలి.
సో వాల్ రాబర్ట్స్ గారు చెప్తాడు, వితౌట్ ప్రేయర్ ఐ కెనాట్ టీచ్, ఐ కెనాట్ ప్రీచ్, ఐ కెనాట్ వర్క్ విత్ గాడ్. దేవుడు నాతో పనిచేయాలంటే ఖచ్చితంగా నేను అభిషేకం పొందాల్సిందే. దేవుడు నాతో పనిచేయాలంటే నేను ఖచ్చితంగా ఆశీర్వాదం పొందాల్సిందే. హల్లెలూయా. సో మనం కూడా ప్రార్థన చేయకుండా ఎలాంటి కార్యం చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చెప్తారు వాల్ రాబర్ట్స్ గారు, ఇఫ్ యు సీ ఇన్విజిబుల్ యూ కెన్ డూ ఇంపాసిబుల్. మరలా చెప్తాను, ఇఫ్ యు సీ ఇన్విజిబుల్ యూ కెన్ డూ ఇంపాసిబుల్. నీవు కానీ అదృశ్యమైన వాటిని నీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే ఆ అదృశ్యమైన వాటిని నిజంగా చూడగలవు, జనులకు చూపించగలవు. నిజమే. అవసరం మన పితరులు అనేక విషయాలు దర్శనంలో చూచి ప్రార్థన ద్వారా ఏమి చూచారో అవి జనాలకు చూపించారు. వారు కూడా చూచి దేవుని నమ్మారు, ప్రభువాక్యాన్ని నమ్మారు. యేసుక్రీస్తు వారి కాలంలో చేసిన మొట్టమొదటి సూచక్రియ నీటిని రాక్షసంగా మార్చడం. ఆయన దేవుడు కాబట్టి, ఆయన ప్రభువు కాబట్టి దర్శనాలు తరాలు ఏం అవసరం లేదు, అవసరం. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన ఒక మొట్టమొదటి సూచక్రియని బట్టి ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారట. ఆయన తన మహిమను బయలుపరిచారు. యేసుక్రీస్తు వారు తన మహిమను బయలుపరిచారు. ఈ మహిమ ఎలా వస్తుంది? ఈ మహిమ ప్రభుని యేసుక్రీస్తుకు మాత్రమేనా మనకు కూడా వస్తుందా అని చూస్తే, ఎవరైతే ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో శక్తి పొందుతారో అదంతా మహిమగా మార్చబడుతుంది. మనం ఈ దినాల్లో చివరి దినాలు అనేక ఉపమానాలు కలిగి ఉన్నాం. ఒక నైట్ అంతా మనం సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకుంటే బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అవుతుంది, 100% ఛార్జ్ అవుతుంది. కాబట్టి నిరభ్యంతరంగా మనం 2 దినాలు వాడుకుంటాం ఫుల్గా ఛార్జ్ అయ్యింది. కొత్త ఫోన్ కాబట్టి, కొత్త ఛార్జర్ కాబట్టి, కెపాసిటీ బాగుంది కాబట్టి 2 రోజులు వాడుకుంటాం. అది ఒక అన్నాలు కొంచెం కెపాసిటీ తగ్గుతుంది వాడుతుంది కాబట్టి, సంవత్సరానికి ఇంకా తగ్గుతుంది. 2 సంవత్సరానికి బ్యాటరీ మార్చవలసిన పని వస్తుంది. ఛార్జింగ్ చేస్తున్నాం, ఇట్లా వెలాసిటీ దాని శక్తిని కోల్పోతుంది కాబట్టి మొట్టమొదటి 2 రోజులు పనిచేసిన బ్యాటరీ, అది 1 రోజు పనిచేసిన బ్యాటరీ చివరికి 2 సంవత్సరాల తర్వాత గంట కూడా పనిచేయదు. ప్రియులారా, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థన చేసిన ప్రతి క్షణంలో వయసుతో పని లేదు కానీ ఎంతసేపు దేవునికి మొరపెడతా ఉంటామో, ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటాం, అంతసేపు మనం ఛార్జ్ అవుతామని ప్రభువు నన్ను ఖచ్చితంగా, నిస్సందేహంగా, ధైర్యంగా మీకు చెప్తాను. కాబట్టి ప్రార్థన చేయండి. శిష్యులు చెప్తారు కదా, మేము యొక్క బలాల పరిచర్య వాడుకొని ఈ పరిచయం చేయడం ద్వారా మేము శక్తి పొందాం. కాబట్టి మేము ప్రార్థనలోనూ పరిచర్యలోనూ ఎడతెగకి ఉంటాం. దేవుని మహాత్మను బట్టి మనకు తెలియకుండా దేవుడు గత 30 దినాల నుంచి మనమందరం విశ్రాంతిలో ఉన్నాం. కరోనా వైరస్ ద్వారా కలిగిన యొక్క శ్రమలో ప్రభు మన రీతిగా మనం అందరం కూడా ఖాళీగా ఉన్నాం. మందులు పెట్టలేదు, అన్ని మొదలుపడ్డే దాని గురించి మేము చెప్పేది మీకు బాగా తెలుసు. సో మనమందరం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం సద్వినియోగం చేసుకోవడం కూడా దేవుని వాక్యమే. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఛార్జ్ అవుతాం. Let us charge inner man, inner woman with the holy fire and with the Holy Ghost. బాప్తిసాల గురించి ఒకసారి చెప్తాను ప్రభుత్వమైతే. ఇవన్నీ ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు. నా సొంత మాట ఏమీ చెప్పలేదని ప్రభునాలను మీకు మనం చేస్తున్నారు. దేవుడే నాకు సాక్షి. కాబట్టి దేవుని వాక్యంలో శిష్యులు చెప్తున్నారు కదా, మేము ప్రార్థన యందును పరిచర్య యందును ఎడలెక్కుంటాం. నాన్ స్టాప్. We like to the presence of God. Non-stop prayers, teaching and preaching. కాబట్టి శిష్యులు పని ప్రారంభించారు. యేసు క్రీస్తు హృదయవాంఛ నెరవేర్చింది. హృదయవాంఛ శిష్యులు కావాలని, యేసుకి శిష్యులు కావాలి. అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మంచిదే. బిసైడ్స్ దట్ జీసస్ క్రైస్ట్ వాంట్స్ డిసైపుల్స్. ఆయన శిష్యులు కావాలా, శిష్యురాలను కావాలా, ఆయన కోరిక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి శిష్యుడు ప్రకృతి సంబంధి కాదు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా పరిచర్య చేసిన శిష్యుడు ఆయన శరీర సంబంధి కాదు. శరీర సంబంధంలో కనిపించినప్పటికీ కూడా ఆత్మ సంబంధం. దేవుని కుమారుడు, ఆయన దేవుడు. తన దైవత్వాన్ని ఒక్కసారి మాత్రమే ఫిగర్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ తాబోరు కొండ మీద తన 3 శిష్యులైన పేతురు, యోహాను, యాకోబును ఇచ్చారు.
చాలా ఆశ్చర్యం. తల్లి మరీ చూడలేదు, తన తర్వాత తన సహోదరు కానీ చూడలేదు, ఎవ్వరు చూడలేదు. కానీ సాక్షార్థమై ముఖ్యమైన శిష్యులు ముగ్గురు, ఆ ముగ్గురే ప్రభువుని యేసుక్రీస్తుని వెంట పెట్టుకెళ్తూ ఉంటాడు. ఆ ముగ్గురు కూడా ప్రభువులో ఉన్న క్రీస్తుని చూచారు. శరీరమందున యేసులో ఉన్న క్రీస్తుని చూచి పరవశులయ్యారు. ప్రియులారా, నికోదేములో ప్రభువు సుఖనివాసం చేస్తున్నాడు. మన హృదయాల్లో దేవుడు ఆత్మరూపిగా నివాసం చేస్తున్నాడు. మనం సత్యాన్ని గ్రహించాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారికి వాంఛ, ఆయన శిష్యులు కావాలా, శిష్యులు కావాలి. ఎందుకో తెలుసా? ఆయనకు స్వార్థం ప్రకటిస్తాను. డాక్టర్ లూకా ఆర్ఎంపీ డాక్టర్ వలె, ఒక మామూలు సాదాసీదా డాక్టర్ వలె 2000 సంవత్సరాల క్రితం ప్రభువుని యేసుక్రీస్తు వారికి సేవ పరిచయం సమయంలో లూకా డాక్టర్గా ఉన్నాడు, వైద్యునిగా ఉన్నాడు. ప్రభువుని యేసు చేసిన కార్యాలు చూసి ఆయన వైద్యాన్ని విడిచిపెట్టి ప్రభువుని సంపూర్ణంగా వెంబడించాడు. శిష్యులతో ఉన్నాడు, సమూహంతో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, ప్రభువుతో ఉన్నాడు. సువార్తలో 2 సువార్తలు, మొట్టమొదటిగా లూకా సువార్త గురించి యేసుక్రీస్తు జనాల గురించి రాశాడు. అపోస్తలుల కార్యం యేసుక్రీస్తు సంఘాల గురించి రాశాడు. పాతాళం యొక్క ద్వారములు నిలవలేని సంఘములో ఎలాంటి కార్యాలు జరిగినవి అన్నీ కూడా కళ్ళారా చూచాడు. ఆయన కూడా శిష్యుడే, ఆయన కూడా అపోస్తలుగా ఎంచవచ్చు. కానీ ఆయన చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన లేఖనం, నాకు శిష్యుడు కావాలా, నాకు శిష్యుడు కావాలా, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనం నా శిష్యుడిగా చేయండి, సమస్త జనం శిష్యుడిగా చేయండి. కాబట్టి మనమందరం కూడా రక్షణ పొందిన మనమందరం కూడా మరి విశేషంగా మన సంఘము దేవుడు పుట్టించిన దినం మొదలుకొని మనమందరం కూడా ఇదే దర్శనంలో ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి శిష్యుల నుండి శిష్యుడు వస్తాడు, మళ్ళా శిష్యుల నుండి శిష్యుడు వస్తాడు. మనం ఏ విత్తనం వేస్తామో అదే విత్తనము, అదే పంట వచ్చే రీతిగా ప్రభువుని యేసుక్రీస్తు మనకి ఇచ్చే దర్శనం శిష్యులను తయారు చేయండి, శిష్యులను తయారు చేయండి, దాసులను తయారు చేయండి, దాసులను తయారు చేయండి, పరివారం తయారు చేయండి, పరికర్తలు తయారు చేయండి. వాక్యం చూసుకున్నాం, అలాగే తయారవుతున్నారు. అపోస్తలుల కార్యంలో దేవుని యొక్క వాక్యం చూస్తే అపోస్తలుల కార్యంలో ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తలుల కార్యంలో డాక్టర్ లూకా రాసిన అద్భుతమైన లేఖనం 6వ అధ్యాయం 7వ వచనంలో, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. ద క్యాపిటల్ సిటీ. అంజూరపు చెట్టు చిగురించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు తనకి రాకడ గురించి చెప్తూ ముఖ్యమైన సూచన అంజూరపు చెట్టు చిగురించాలి. కాబట్టి అంజూరపు చెట్టు చిగురించిన విషయాన్ని గురించి ప్రభు చెప్పిన మాటలు ఆత్మీయంగా దైవజనులు బోధిస్తున్నారు, మనం గ్రహిస్తున్నాం. అంజూరపు చెట్టు చిగురించిన కాలం జ్ఞాపకం చేసుకోండి. ఇంతకుముందు మరి క్రైస్తవులకు ముఖ్యమైన పట్టణం టెల్ అవీవ్, ఇశ్రాయేల్ దేశంలో టెల్ అవీవ్ ఉండేది. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ యొక్క టెల్ అవీవ్ తీసుకొచ్చి, ఆ క్యాపిటల్ తీసుకొచ్చి యెరూషలేం పట్టణంలో పెట్టాడు. ఆ యెరూషలేం పట్టణాన్ని ముఖ్య పట్టణంగా మార్చాడు. దాని గురించి దేవని చెప్తూ ఉంటారు కదా, అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు చెట్టు చిగురించింది. యూదులు తిరిగి వస్తూ ఉన్నారు, సంభవాలు చూస్తున్నాం. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారికి రాకడ బహు సమీపంగా, రహస్య రాకడ బహు సమీపంగా ఉందని చెప్పేసి తాము సిద్ధపరచుకుంటూ సువార్త ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. నిజమే, ప్రస్తుతం మన సంభవాలు మనం చూస్తుండగా ప్రభువుని యేసుక్రీస్తు వారికి రాకడ సమీపంగా మనం గ్రహిస్తున్నాం. మంచి దినాల్లో అపాయకరమైన కాలములని మన పితరుడైన పౌలు అనాత్మీయ కుమారుడు శిష్యుడైన తిమోతి చెప్తున్నాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంచె దినాల్లో అపాయకరమైన కాలం వచ్చినట్టు తెలుసుకున్నాం. కాబట్టి అంచె దినాల గురించి మన పితరుడైన యాకోబుడు చెప్తున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయంలోనే తన 12 మంది కుమారులను పిలుచుకొని కూడి రండి, అంచె దినాల్లో ఏం జరగబోతుందో ఆ విషయాన్ని బయలుపరుస్తాను. ప్రభు మనకి ఇచ్చిన దర్శనంలో అంచె కూడా భాగం ఉంది. ప్రభు చెప్తే మరోసారి చెప్తాం, అంచె దినాలు ఆది ఉంది కాబట్టి అంత్యం ఉంది. ఏసే ఆది, ఏసే అంతం. నేను ఆద్యంతంలో ఉన్నాను, నేను ఉన్నవాడను వర్తమాన భూత భవిష్యత్ కాలం ముందు ఉన్నాను. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. నేను మీరు ఎడబాయని చెప్పిన దేవుడు
మనతో ఉన్నందున మనం కూడా ఉన్నవాడు నువ్వాన్ని కలిగి ఉన్నాం. ధైర్యంగా ముందుకు సాగుతున్నాం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తుంటే దేవుని వాక్యం ప్రబలమై ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 సంవత్సరాలు ఒక్కడే బోధించాడు. నిజమైన బోధ, జీవము గల బోధ. ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయం 3లో, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమైన. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పే ఆత్మయు జీవమైన మాటలు అందరికి అర్థం కావాలి. ఎవరు జీవిస్తున్నారో, ఎవరు పరిశుద్ధాత్మను పొందారో, ఎవరు ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి తమకు జీవితాలు కొనసాగిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు. నేను మీతో చెప్పుచిన మాటలు ఆత్మీయ జీవమన్నవి. తిరిగి జన్మించిన వారినే మనకు అర్థమేంటంటే పరిశుద్ధాత్మ పొందిన వారు. ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఆదాము పరిశుద్ధాత్మను కోల్పోయారు. పరిశుద్ధాత్మను కోల్పోయిన రక్తమాంసాల దిగంబరంలో మనకి జన్మించిన మనం అందరం ఆత్మలేని వారు. ఆత్మ లేని వారితో ప్రభు సాహసం చేయలేడు. కారణం, ఆయన ఆత్మ కలిగి ఉన్నాడు, మనం ఆత్మ లేకుండా. ఆయన ఆత్మ సంబంధి, మన ప్రకృతి సంబంధం. వాళ్ళగా చెప్పాడు కదా, రక్త మాంసము దేవుని యొక్క రాజ్యము సంతరించిన నేరము. కాబట్టి మనం ఇప్పుడు ఆత్మ సంబంధం కాబట్టి దేవునితో సహవాసం చేస్తున్నాం. మన సహవాసము తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో. శిష్యులు యేసయ్య కొరకు శిష్యులు మొట్టమొదటిగా 12 మందిని ఏర్పాటు చేస్తున్నాడు. యూదా వెళ్ళిపోతే మత్తిని పెట్టుకున్నారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క బోధ అర్థం కాకుండా అనేకులు వెళ్ళిపోయారు. అందుకే కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 26లో సీమోను పేతురు అడుగుతున్నాడు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోతారా? వారు వెళ్ళిపోయినట్టు మీరు కూడా వెళ్ళిపోతారని అడిగినప్పుడు సీమోను పేతురు చెప్తున్నది, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవేది జీవ మాట గలవాడమని, నీవు దేవుని పరిశుద్ధమని మేము ఎరుగున్నామని వెంటనే సీమోను పేతురు చెప్పాడు. ఏంటంటే, మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టరా, నాతోనే ఉంటారా? మీలో కూడా సాతాను, మీలో కూడా నన్ను విడిచి వెళ్ళిపోతాడు. నేను చెప్పే మాట మనకి అర్థం కాలేదు. నాతో ఉన్నప్పుడు కూడా మానలోకంలోనే వాడు ఉన్నాడు. ఆ మాట తీసుకుని విధానం గురించి చెప్పాను. మాటలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ప్రభుతో పరిపూర్ణంగా ఉన్నామా? అటు సగం ఇటు సగం ఉన్నామా? అటు సగం ఇటు సగం ఉంటే మటుకు ప్రభు మనం దీవించాల్సి వచ్చినట్టు గమ్యం చేరలేము. మనం వారి నామకార్థ క్రైస్తవులంట. దేవుడు ఆదాములను ఆత్మతోనే నిర్మించాడు. కోల్పోతే కోల్పోయాం, ప్రభు మనకి ఇచ్చాడు. నాయన విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయి పొందుతాడు. కాబట్టి యేసుక్రీస్తు హృదయవాంఛన శిష్యులు సంఖ్య ప్రబలమైపోతుంది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో యెరూషలేము గురించి రాస్తారు. అక్కడే పుట్టింది సంఘం అక్కడే పుట్టింది. చూడండి, ఈ యొక్క కరోనా వైరస్ దాని పుట్టుక స్థలాల గురించి చెప్పుకుంటారు. ప్రపంచమంతా చెప్పుకున్నారు. హుబే ప్రావిన్స్లో వాన్ సిటీలో ఒక ల్యాబ్లో ఈ యొక్క వైరస్ పుట్టినట్టుగా గత 2 రోజులుగా వార్తలు పెడుతున్నాం. ప్రపంచమంతా సోకింది, కంటికి కనపడకుండా సోకింది. కొన్ని వేల మందిని చంపింది, 40 లక్షల మంది చనిపోయారు. అయితే దేవుని వాక్యం ప్రబలమై విషయంలో ప్రారంభించి ప్రపంచమంతా వ్యాపిస్తూ చచ్చిన వారిని బ్రతికిస్తాం. ఆయన విశ్వాసం ఉంచేవారు చనిపోయిన బ్రతుకుతారు. వైరస్ ఏం చంపుతుంది, దేవుని వాక్యం బ్రతికిస్తుంది. వాక్యమే దేవుడు. వాక్యం హృదయంలోనికి వెళ్ళాలి. ఈ హృదయం యొక్క మనస్సులోనికి వెళ్ళాలి. ఈ హృదయం యొక్క తలంపుల్లోనికి వెళ్ళాలి. కరెన్సీ పట్టుకున్నా కానీ టచ్ ద కరెన్సీ దట్ యూజ్డ్ బై పాజిటివ్ పర్సన్, యు విల్ గెట్ ఇట్. ఎంత ఆశ్చర్యం! చివరికి డబ్బులు పట్టుకోవడానికి కూడా భయపడే దినాలు వచ్చేసాయి. నిజమే, ఇట్ ఇస్ రియల్ ట్రూత్. దానికంటే మరి సత్యం మన వినే వాక్యము, సజీవ వాక్యము, జీవగల వాక్యం, చచ్చిన వారిని బ్రతికించే వాక్యం. కాబట్టి మనం వినడం ద్వారా చచ్చిన మనం ఆత్మీయంగా చచ్చిన బ్రతుకుదాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 12 కూడా సువార్త ప్రారంభించారు. సీమోను పేతురు గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నిక లేని వాడు. కొరింథీ మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, ఎన్నిక లేని వారు, తృణీకరింపబడిన వారు, నీచులు, దేనికి పనికిరాని వారందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్ర పూట నడుస్తూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. నమ్మడించండి, సముద్ర పూట వారు ప్రభువైన యేసుని పిలిచి వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. శిష్యర్గంలో సముద్ర పూట నడుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుని ఏర్పాటు చేస్తున్నారు. వారు ప్రస్తుతం పరదేశంలో ఉన్నారు, కానీ
రాబోయే దినాల్లో 12 సింహాసనాల మీద నిశ్చయంగా ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం! ఎందుకు లేని వారు, విద్యావిహీనులు, అస్థిరులు, వస్త్రధారణ ఎరగిన వారు, వాక్శుద్ధి లేని వారు ప్రభుని యేసుక్రీస్తు ఆ విధంగా సిద్ధపరిస్తే సహోదరుని నేను ఎందుకు సిద్ధపరచరు? నన్ను ఎందుకు సిద్ధపరచరు? నిశ్చయంగా ఉంటాం. 12 సింహాసనాలు. దయచేసి సమయంలో మాట చెప్తున్నా, సింహాసనాలు వాళ్ళకి పోయింది కదా, ఇక మనకేమిటి అనుకుంటున్నారేమో. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన 3:20లో ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను వారి ఇంతకు వచ్చి వారితో కూడా నాతో కూడా వారి కలిసి బోధించేస్తాం. తర్వాత వచ్చింది, నేను జయించిన నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం, ఓహ్ మై గాడ్, నేను జయించిన నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం చేయించమని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చున్న పెట్టుకోండి. దేర్ ఈస్ ఛాన్స్ ఫర్ అస్ ఈవెన్ టుడే. ఆ 12 మంది మాత్రమే కాదు, కానీ నీవు నేను కూడా లోకాన్ని జయించి ప్రభు మాట నా మాట కదా, ప్రభు చెప్పి నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయించాను. లోకాన్ని జయించినగా విశ్వాసమే, లోకమును జయించిన విశ్వాసమే. ప్రభు మనకు తాళపు చెవులిచ్చాడు, వాక్యము తాళపు చెవులిచ్చాడు, మోయమని హృదయం తాళపు చెవులిచ్చాడు. సో ప్రభు సందులో ప్రార్థన చేసి, వేదన కలిగి ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి అన్నిని విడుస్తూ, ఆకలి కలిగి, దప్పే కలిగి, దైవజనుడు అపోస్తలుడు సౌలు పౌలుగా మారి ఏ విధంగా క్రీస్తు యేసు సువార్త ద్వారా కన్నానని చెప్పాడు, అదేవిధంగా మనం కూడా సువార్త ద్వారా ఆత్మల కరుటకు, శిష్యురాల కరుటకు ఈ దినమందు కూడా గొప్ప అవకాశం. మనకు తలుపు తెరిచాం, ప్రభు ద్వారం తెరిచే, ఆయన ద్వారం, నేనే ద్వారం. నా ద్వారా ఎవరైనా ప్రవేశించిన వారు రక్షణ పొందిన వారే, లోపలికి వచ్చు బయటకు వచ్చు మేతం వేస్తాను. నేనే ద్వారం. I am the door. My Lord, your Lord said, I am the door for heaven. I am the door to heaven. Whosoever enters through the door will get salvation. అదే వచ్చాను. ప్రభువే ద్వారం. ఆ ద్వారంలో కూడా ప్రవేశించాలి. అది ఇరుకు ద్వారం. సో మనం అందరం కూడా శిష్యరికం చేయడానికి అవకాశం ఉంది. మనకు కూడా సింహాసనం ఉంది. కాబట్టి ఒకవేళ నువ్వు శిష్యురాలు అయితే బిగిన్ టు ఎక్స్పాండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు గాడ్ గివెన్ విజన్. దేవునికి ఇచ్చిన దర్శనం ద్వారా నువ్వు చేసి, దేవునికి చాలా అవకాశం ఇచ్చాడు, దేవునికి అభిషేకం ఇచ్చాడు, దేవునికి వాక్ ఇచ్చాడు, దేవునికి వరాలు ఇచ్చాడు, దేవునికి ఫలాలు ఇచ్చాడు, స్వరం ఇచ్చాడు. దర్శనాలు చూస్తున్నావు, కళ్ళకంటున్నావు, వాక్యంగా మారావు. నీ లోపల చాలా ఆకలి తప్పికుంది, తప్పుకు తెలుస్తాడు దేవుడు. నువ్వు శిష్యులు తయారు చేయగలవు. వారిలో వంతైన వాడు 1000 మంది అంట. వారిలో వంతైన వాడు 1000 మంది. ఎవరా వంతైన వాడు? నిజమైన ద్రాక్షమని చేయగలరు. ఏ తీగ, ఏ రక్షణ సహోదరు కానీ నిజమైన ద్రాక్షలో కలిసి ఉంటుందో, ఏకీభవించి ఉంటుందో, నిలిచి ఉంటుందో, వారు నిశ్చయంగా ఫలిస్తారని క్రీస్తు యేసు సేవకునిగా, శిష్యునిగా ధైర్యంగా చెప్తున్నారు. యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది. యెరూషలేములో, మహాపట్నంలో, ముఖ్య పట్టణంలో ప్రభువైన యేసు క్రీస్తువారు ఆ పట్టణం మీద ఉన్న ఒలీవ కొండల మీద నుంచి రాబోతున్నాడు. ఏ ఒలీవ కొండల మీద నుండి ప్రభువైన యేసు క్రీస్తువారు 500 మంది చూస్తుండగా పరలోకానికి అర్హుడయ్యాడో, ఆ కొండ మీదకి మళ్ళా ప్రభు రాబోతున్నాడు. ఆయన కొండ మీద పాదముంచగా భయంకరమైన ఒక గొప్ప లోయ ఏర్పడుతుంది. ఆ లోయ అజీల్ వరకు వెళ్తుందని నేను వాక్యం చదువుకున్న జకర్యా నమ్ముతున్నారా? మార్తా నమ్ముతున్నావా? ఓ మార్తా, నీ సహోదరులు లేస్తాడు, నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభు. నీ యొక్క రెండవ రాకడలో నా సహోదరు నిశ్చయంగా లేస్తాడు. కాబట్టి మరియా మార్తా నివాసమైన బేతనీ గ్రామంలో అనేక సార్లు ప్రభు వచ్చి వారికి అనేక సార్లు వాక్యం బోధించినా కానీ అది వారికి మరుగై ఉన్నది. కాబట్టి వారు గ్రహింపలేకపోయారు. శిష్యురాలా, ఇప్పుడు కూడా ఇంకా మరుగ్గా ఉంది నీకు దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇంకా మరుగుగా ఉందంటే నీకు పరిశుద్ధాత్మ పొందనట్లు లెక్క. దేవుని వాక్యం గుణార్థం ఉందని పరిశుద్ధాత్మ పొందనట్లు లెక్క. ఏదైనా 1-2 లేఖనాలు మనకు గుణార్థం ఉండవచ్చు, అయినా ప్రభు అని కూడా జవాబిస్తాడు. ప్రభునామను బట్టి మనవి చేస్తాం. మరొకసారి శిష్యురాలు కావాలి. మంచిది. రక్షణ పొంది ఏ సంఘంలో ఉన్నా, ఏ డినామినేషన్లో ఉన్నా సంతోషమే. కానీ
బట్ యూ మస్ట్ వర్క్ ఫర్ గాడ్. డోంట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ సేవర్ ఆర్ ఫ్యామిలీ సేవర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ విధంగా చెప్పొద్దు. నువ్వు ఆ విధంగా చెప్పొద్దని ప్రభునానికి మనం చేస్తాం. నీవు రక్షణ పొందితే రక్షణ లేని వారికి మార్గము చూపించు. రక్షణ లేని వారికి మార్గము చూపించు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి అనేక మందికి మార్గం చూపించాడు. తను ఈ విధంగా తప్పిపోయాడు చెప్పాడు. తన రక్షణానుభవం చెప్పాడు. రక్షణానుభవం ఉంది. నేను చెప్తున్నాను, తండ్రికి విరోధంగా పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాక నీ కుమారుడు అనిపించడం ఏది కాను. కూలివాయనలో అట్లీస్ట్ జాయిన్ మీ ఇన్ యువర్ హౌస్ యాజ్ ఎ వర్కర్, యాజ్ ఎ గార్డెన్. అట్లీస్ట్ చివరికి ఆ దీన సిద్ధతను చేర్చుకోమని సత్యమెరిగిన చిన్న కుమారుడు రక్షణ వాక్యాలు చెప్తున్నాడు, నీతి వాక్యాలు చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగైతే రక్షణ పొందిన మనం రక్షణ పనికి వస్తాము. ఈ రకంగా ప్రభువుని రక్షిస్తాడు. మనలో ఏ మంచితనం ఉంది, మనలో ఏ మంచితనం ఉందని ప్రభువుని రక్షిస్తాడు. నేను కానీ నీవు కానీ రక్షణ పొందామంటే కృప ద్వారా కానీ మంచిగారాలు కాదు. మనకు మంచిగారాలు మురిగుడ్డలు అని చెప్తున్నాడు. స్వనీతి మన కార్యాలు, మన మాటలు, మన పాటలు, మన చేష్టలు మురిగుడ్డలు. గాడ్ హేట్స్ us, but with the love of God, our Lord Jesus Christ loves. ఎంతగా ప్రేమించాడు దేవుడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు చెప్పాలినంతగా. ఆ ప్రేమలో నీవు నేను ఉన్నాం కాబట్టి ఈ ప్రేమను అంతవరకు పడుకున్నాం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనంలో the word of God spread, especially in Jerusalem, and countless people became disciples in Jerusalem, the capital city for the whole world for Christians. ముఖ్య పట్టణం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల నుంచి, అన్ని దేశాల నుంచి, ద్వీపాల నుంచి, ద్వీపకల్పాల నుంచి so many people, so many crowds every day regularly visit the capital city Jerusalem, because Jesus Christ is going to come back again on the Mount Olives. యెరూషలేము పట్టణాన్ని దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దినము కూడా విమానాల మీద జనులు వస్తూనే ఉన్నారు. బట్ ప్రజెంట్ కండిషన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా ముందుకు ఏం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి యెరూషలేము పట్టణంలోనే ప్రభు మనకు ప్రారంభించాడు. యెరూషలేము పట్టణాన్ని తిరిగి రాబోతున్నాడు. యెరూషలేము పట్టణం తూర్పున ప్రాంతంలో సిలువేయబడ్డాడు కలవరిగిరి వెలుగుతా కొండ మీద. ఆయన ఖండాలుగా చూచిన వారు, ఆయన మాటలు చెవులారా విన్నవారు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచికలు, మహత్కాలు చూసిన వారు అందరూ కూడా ఆలస్యంగా యెరూషలేములో శిష్యులుగా మారుతున్నారు, శిష్యురాండ్రగా మారుతున్నారు. చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. శిష్యురాండ్ర రమణ యేసు క్రీస్తు వారికి హృదయవాంఛ. ఆయన దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి ఆయన ధర్మం ఉండేది. సీమోను పేతురు, నీ వెళ్ళి నీ గాలం వేయి. నీ గాలం వేసినప్పుడు నీ గాలము చేప దొరుకుతుంది. ఆ చేప నోరుకి పిట్టించినప్పుడు బంగారు శకిలు ఉంటుంది. ఏం ఆశ్చర్యం, ఏం అద్భుతం, ఎంత ఖచ్చితమైన మాట. పరిగెత్తుకుంటాడు సీమోను పేతురు, దుడుగు పేతురు పరుగున వెళ్ళి గాలం తీసుకెళ్ళి జాగ్రత్త కదా మొత్తానికి ఆయన గాలం తీసుకెళ్ళాడు. వేయగానే అది గాలానికి ఎంత ఉంటుంది కదా లాగుతూ అన్నీ గ్రహించాడు. చేపను బయటికి సాతుగా దాని యొక్క నోరు నొక్కినప్పుడు ప్రభువు చెప్పినట్టు నోటి నుండి బంగారు బయటకు తీసి దేవుడు చెప్పిన ఏం మాట అంతకం కాదు. కాపులు చెప్తున్నాడు లూకాసు సువార్త 1వ అధ్యాయం 37లో దేవుడు చెప్పిన మాట ఏం మాట నిరర్థకం కాదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కాదని ప్రభువు నామమున సేవకులుగా శిష్యులుగా నేను తెలియజేస్తున్నాను. ఆకాశము గతించును, భూమి గతించును, కానీ నా మాట ఏమాత్రం గతింపవు. మార్కు 1:13-30. మార్క్స్ వార్త 13:31 చెప్పిన మాట క్రీస్తు చెప్పిన మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 30లో చెప్పిన మాట పరమ నుండి దిగి వచ్చిన యొక్క గాబ్రియేలు చెప్పిన మాట. సేవకునిగా శిష్యునిగా నేను కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేములో బహుగా విస్తరించారు శిష్యులు, శిష్యులను విస్తరించారు. కాబట్టి శిష్యులు విస్తరించి వారు చేసిన పని వాక్యం బోధిస్తున్నారు. దేవుని వాక్యము ప్రబలమై, దేవుని వాక్యం ప్రబలం. అంతకుముందు ఆదాము హవ్వలు జన్మించినాక కుమార్తెలతో ప్రకృతి సంబంధం, శరీర సంబంధం, లోకం ప్రబలమైంది.
లోకం విస్తరించింది. లోకమనగా ప్రకృతి సంబంధులే, శరీర సంబంధులే విస్తరించారు. ఒక ఇద్దరు వ్యక్తుల్లో నుండి నోహు సంతానానికి 80 లక్షల మంది వచ్చారు. 80 లక్షల 80 ఉన్నారు. వారందరూ కూడా ప్రభువుని ఎడముంచేశాడు. ఆ 80 నుండి ప్రస్తుతం మనం చూస్తున్న జనాభా అంతా 80 నుంచి వచ్చారు నోహు సంతానం. అయినా క్రీస్తు సంతానమే. సెకండ్ జనరేషన్ మొట్టమొదటిగా ఆదాము హవ్వల సంతానం. వారిలో మిగిలిన 80 వారు మనం వచ్చేసారు. కాబట్టి ఆ దినాల్లో, ఈ దినాల్లో సైతం లోకం బహుగా విస్తరించింది. క్రైస్తవులు చాలా తక్కువ, నిజమైన క్రైస్తవులు మరీ తక్కువ, శిష్యులు తక్కువ ఉన్నారు. చాలా మంది దేవుని పని చేస్తామంటూ వస్తున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. దేవుని పని చేయడం మంచిదే, కానీ నా మాటగా కాదు, ప్రభు మాట. ఎవరైనా నా పని చేయాలంటే వారి పరిశుద్ధాత్మ పొందిన పని ఉండాలి. సౌలు వలె ఉండకూడదు సుమా, పౌరులాగా మారాలి. వారి పౌరులాగా మారాల. పౌరులనగా కొద్దివాడు, సౌలునగా గొప్పవాడు. యేసు చెప్పిన సాత్వికులను దీనమనస్కులవాడు. అలాగే పౌలుగా వారిని సౌలు చెప్తున్నాడు, నా మొట్టుకైతే బ్రతుకున్న క్రీస్తే, సావైతే అత్యల్పుడు నేను. శిష్యుల్లో అత్యల్పుడును, సువార్త పఠించే వాళ్ళు చాలా తక్కువ వాడు. సంఘాన్ని పాటు చేశాను నేను. దేవుని నామాన్ని దూషించాను, హింసించాను, చాలా చాలా చేశాను. నేను యోగుడైన కాను, కానీ కృప ద్వారా రక్షణ పొందాను. చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు సంఘాన్ని తెలియజేస్తున్నాడు. జీవితాంతం సేవ చేశాడు, హతసాక్షిగా మరణించాడు. ప్రస్తుతం పరదేశంలో ఉన్నారని ప్రభువైన యేసు క్రీస్తుకి సేవకుని శిష్యునిగా ధైర్యంగా విశ్వాసంతో అందరూ తెలియజేస్తున్నాను. మనమందరం పని చేయాలి. రక్షణ పొందిన నీవు నిశ్చయంగా మౌనం ఉండదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సముద్రంలో కోట్ల 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 చేపలు, భూలోకంలో కోట్ల కోట్ల పాపం. నీటిలో చేపలు, భూలోకంలో పాపం. కాబట్టి యొక్క చేపలు ఏ విధంగా విస్తరిస్తాయో అది మనకు తెలియదు. పక్షులు ఉన్నాయి, గుడ్లు పెట్టుకుంటాయి. అలాగే మామూలు శరీర సంబంధంగా మగారు ఉన్నారు. ఆత్మీయ ఇంకా ప్రభు చెప్పిందిగా దాంపత్య జీవితం వరకు మాకు మాత్రం ఇట్లా. మరి చేపల విషయం ఏంటి? చేపలు గుడ్లు తెస్తాయి. చేపలు సముద్రంలో గుడ్లు పెట్టి వేస్తాయి. పొదగో దాంపత్య జీవితం మనకు లేదు, కానీ అవి సూర్యరశ్మికి అద్భుతంగా చిన్న పిల్లగా జన్మిస్తాయి. ఆ చిన్న పిల్లలు జన్మిస్తాయి. వాటికి ఎవరు ఈత నేర్పరు, వాటికి ఎవరు ఏం పోలీసు ఆటోమేటిక్. అలాగే దేవుని యొక్క వాక్యం మనము, దేవుని మనం పుట్టిస్తాడు. ఇంకా శక్తి ఉంది. క్రీస్తు యేసును సువార్త ద్వారా నేను కంటిన్యూ. కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకోవాలి. శరీర సంబంధంగా కాదు సుమ, ఆత్మ సంబంధంగా. మనమందరము క్రీస్తు సారూప్యం ధరించాలి. గలతీ పత్రిక 4:12 చెప్తారు కదా పౌలు గారు, చాలా చక్కగా చెప్తున్నారు. క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రశ్న వేదన కలిగించారు. క్రీస్తు సారూప్యం, క్రీస్తే దేవుని సారూప్యం, క్రీస్తే దేవుని సారూప్యం. కొండ మీద, తాబోరు కొండ మీద ముగ్గురు శిష్యులు, పేతురు, యోహాను, యాకోబులు యేసులో ఉన్న క్రీస్తు సారూప్యాన్ని చూస్తున్నారు. అలాగే నేనున్న సారూప్యాన్ని చూసుకో. ఆ సారూప్యాన్ని నాలుగు 2 సార్లు చూసుకున్నాను. నాలో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి నాకు 2 సార్లు కనిపించాడు, దేవుడు నాకు చూపించాడు. కాబట్టి శరీర సంబంధం మనిషి ఏదో నాకు అర్థమైంది, ఆత్మ సంబంధం మనిషి ఏదో నాకు అర్థమైంది. అయినా వీటి గురించి కాదు, కానీ మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య, ఆయన మనకు అప్పగించిన పరిచర్య తుదముట్టించాలి. రక్షణ పొందిన నీవు కానీ నేను కానీ మనమందరం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య తుదముట్టించుదా దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. కాబట్టి యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించారు. రెండో మాట, మరియు యాజకులలో అనేకులు విశ్వాసంలో అద్భుతమైన శక్తి గల, ప్రభావం గల దేవుని పరిచర్య యొక్క మొట్టమొదటి శతాబ్దంలో ప్రభు యేసు క్రీస్తు వారు సిరిమేసి చంపిన తర్వాత ఆయన తిరిగి లేచి శిష్యులకు 11 సార్లు కనిపిస్తూ 11వసారి ఒలీవ కొండల మీద వారిని ఆస్వాదిస్తూ అనేక సంగతులు వారికి బోధించి చెప్తున్నాడు. నువ్వు తండ్రి ఎదుగు వెళ్తున్నాను, నేను వెళ్ళకపోతే నీకు ఏమీ లాభం లేదు. నేను వెళ్ళి పైకి వెళ్ళి పరిశుద్ధాత్మ పొందుతాను, నీకు పంపుతాను. ఆ విధంగా నేను వెళ్ళాడు. పరిశుద్ధాత్మ పంపడి మేడగదిలోనికి అక్కడ సంఘం పుట్టింది. ఆ మొట్టమొదటి సంఘమే శిష్యులు, శిష్యురాలు. ప్రభు చిత్తం రేపు జ్ఞాపకం చేసుకున్నాం, వాక్యం చేసుకున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారి శిష్యులు కావాలా?
చెప్పిన వాంఛ నెరవేరింది. మత్తయి సువార్త 8:19 చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించిన వాటిని కైకొనమని చెప్పండి, ఇప్పుడు సమాప్తం సదాకాలం మీతో ఉంటాను ప్రభు చెప్పాడు. మొట్టమొదటి శతాబ్దంలోనే ప్రభువైన యేసు క్రీస్తు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ ఉండేటప్పటికీ అక్కడ 50 దినంలోనే 120 మంది శిష్యులు తయారు. వారి ద్వారా ప్రపంచమంతా కూడా దేవుని యొక్క రాజ్యమైన అద్భుతమైన దర్శనం వ్యాపించి అందులో మనం కూడా భాగం. దేవుని రాజ్యానికి అంతం వచ్చేస్తాం. ప్రభు రాబోతున్నాడు. దేవుని రాజ్యం భూలోకం లేకపోతే పరలోకం రాయగారు భూలోకంలో అంతమంది కాదు, కానీ దాని భావం ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం తొందరగా సిద్ధపడ్డాం, ఆల్రెడీ సిద్ధపరిచాడు దేవుడు, మనకి సిద్ధపడతాం. ప్రభు యొక్క రహస్య రాకడ కోసం చూద్దాం, ఆయన పనిచేస్తుంటాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేయను కాక. ఆమేన్. ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి వాక్యమైన మార్చండి. నిజమైన శిష్యురాలను సిద్ధపరచండి. మీ రాజ్య సువార్త ప్రకటించడం కావాల్సిన అభిషేకము, ప్రార్థన, మోక్షము దయచేసి మహిమ మీ బిడ్డలందరూ కూడా మా తండ్రి ప్రార్థనాపరులుగా మీ శిష్యురాలకు సిద్ధపరచండి. భూలోకంలో ప్రథమ శిష్యుడిగా జన్మించి ఒక మార్గము చూపించిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మిక్కిలముగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సమృద్ధిగా మనకు తోడైన గాక. ఆమేన్. మళ్ళీ రేపు 12 గంటలకు కలుసుకుందాం. యథావిధిగా 12 గంటలకు కలుసుకుందాం. ప్రభు ఈ మాట మహిమలో భద్రపరచును గాక. ఆమేన్.